మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంతా బచ్చాగాడు. మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాడిని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. దాకా వినాయక నిమజ్జనం జరిగింది, వినాయక నవరాత్రులు జరిగినాయి. హైదరాబాద్ లో చూశారు వినాయక నిమజ్జనం రోజు ఏం జరిగింది హైదరాబాద్ మీరు అందరు చెప్పాలి. కేసీఆర్ గారి పాటలతో హోరెత్తిపోయింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మొత్తం. తెలంగాణ 10 ఏళ్ల పాలన ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదో చాలా యాదికొస్తుంది కేసీఆర్ గారి పాలన గురించి. ప్రజల్లో అందరు మార్పు 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 అన్న ఏం మార్పు? యూరియా కోసం రోడ్ల మీద చెప్పులు పెట్టుకొని నిలబడాల్సి వచ్చే, తిండి తిప్పలు లేకుండా ఆగమాగంగా పరిగెత్తాల్సి వచ్చిన పరిస్థితి 2004 నుంచి 14 జరిగినటువంటి పాలనను గుర్తు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఎక్కడికక్కడ పనులు ఆగిపోయి ఉన్నాయి, ఏ పని చేయట్లే. మేము ఒక బీసీ బిడ్డగా చెప్తున్న 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు బీసీల గురించి ఏ మాత్రం కూడా మాకు తెలియదా? ఈ జీవోలు ఈ ఆర్డినెన్స్ల ద్వారా కేసీఆర్ గారికి తెలియదా? ఆయన చేయని ప్రయత్నమా ఇది? మరొక్కసారి కూడా బీసీలను మోసం చేసే ప్రయత్నం వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇంకా ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి నేను ఎక్కువ ఇది దైవ కార్యక్రమం, రాజకీయాలు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను ఇంకో మరో వేదిక నుంచి మాట్లాడితే చాలా పాయింట్లు ఉన్నాయి. నిన్న ఈ రోజు కూడా ఒక ముఖ్యమైన నేత మంత్రి గారు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని బచ్చాగాడు అన్నారు. ఆ బచ్చాగాడు హైదరాబాద్ లో 28 సీట్లు గెలిపించి హైదరాబాద్ లో మీకు స్థానమే లేకుండా చేసింది బచ్చాగాడు అన్నారు. అది మీకు తగదు, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు ఆ బచ్చగాడే మీ స్నేహితుడు ఒకప్పుడు. ఆ బచ్చగాడి ద్వారానే అన్ని పనులు జరిగినాయి. మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.